నమస్తే. నిన్న జరిగినటువంటి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నిన్న మనం అందరికీ కూడా కళ్ళగట్టినట్టుగా చూడడం జరిగింది. పోలీసులపైకి రాళ్లు రువ్వినటువంటి ఘటన ఏదైతే దీప్తి శ్రీనగర్ మియాపూర్లో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో ఇదే సంబంధించినటువంటి ఏరియాలో మనం ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్ 100, 101 ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో సుమారుగా 504 ఎకరాల భూమి పైన మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు స్థానికేతరులు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి 504 ఎకరాల పైన పూర్తి స్థాయిలో కన్నేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్లు ఉన్నటువంటి ఈ భూమి పైన వాళ్ళు కన్నేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఈ సంబంధించినటువంటి మియాపూరు ఏరియాలో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో ఉన్నటువంటి ఈ భూమి పైన కొంత వివాదం నడుస్తూ ఉంది. ఇప్పటికే ఈ కొంత భూమి ఏదైతే ఈ 504 ఎకరాల భూమి ఉందో ఈ 504 ఎకరాల భూమిలో మరి కొంతమంది 16 మంది వ్యక్తులు గతంలో కొంత భూమిని కొనుగోలు చేసినామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొనుగోలు చేసినటువంటి వ్యక్తి మరికొంతమందికి ఈ ల్యాండ్ను కూడా అమ్మినటువంటి నేపథ్యం. అయితే ఇదే సందర్భంలో ఎక్కువ భూమి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గత సర్కారు గతంలో చెప్పినటువంటి అంశం ఏంటిదంటే ఇది హెచ్ఎండిఏ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్లో గవర్నమెంట్ కొంతమందికి ఇల్లు కట్టిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు నీడ లేకుండా పోయింది. కాబట్టి మేమే ఈ ల్యాండ్లో గుడిసెలు వేసుకొని జీవిస్తామని చెప్పేసి నిన్న కొంతమంది సంబంధించినటువంటి స్థానిక వ్యక్తులతో పాటు స్థానికేతరులు సైతం కూడా ఇక్కడ భారీ ఎత్తున వందలాదిగా కొంతమంది కొన్ని నెలల కానించి వందలాది మంది ఇక్కడ పాగా వేసినటువంటి నేపథ్యం. దాని తర్వాత నిన్న జరిగినటువంటి ఏదైతే పోలీసులపైకి రాళ్లు రువ్వినటువంటి ఘటనలో వేల మంది ప్రజలు సైతం కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు పోలీసులు కూడా ప్రతి ఒక్క సంబంధించినటువంటి వెహికల్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు సైతం కూడా అలర్ట్ కావడం జరిగింది. పోలీసులు కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యం. ఈ యొక్క ల్యాండు హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. ఇది ప్రైవేటు వ్యక్తులకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి దీంట్లోకి ఎవరు వచ్చేటువంటి ఆస్కారం లేదని చెప్పేసి గట్టిగానే చెప్పడం జరిగింది. నిన్న కేవలం 50-60 మంది పోలీసులు ఇక్కడ గుడిసెలేసుకున్నటువంటి వాళ్ళని ఈ ల్యాండ్లో కొన్ని రోజులుగా ఈ చెట్ల కిందనే వండుకుంటున్నటువంటి వాళ్ళని కూడా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళపైన రాళ్ళు రువ్వినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈరోజు పూర్తిగా అలర్ట్ కావడం జరిగింది. సిఆర్పిఎఫ్తో పాటు ఇక్కడ సివిల్ పోలీసులు సైతం ఇప్పటికి కూడా మోహరించడం జరిగింది. డ్రోన్తో పాటు కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇది గుట్ట సంబంధించినటువంటి ప్రాంతం కూడా కావడంతో ఎక్కడైనా ఎవరైనా మళ్ళీ వస్తారా అన్నటువంటి ధోరణిలో సైతం కూడా డ్రోన్లతో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూసుకున్నట్టయితే ఇదే సంబంధించినటువంటి ప్రాంతంలో పోలీసులు సైతం కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళు భద్రతను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వెహికల్ని సైతం కూడా పరిశీలించిన తర్వాతనే లోపలికి ఈ యొక్క 500 ఈ సంబంధించినటువంటి 504 ఎకరాల భూమికి సంబంధించినటువంటి దానిలోకి ఎంట్రీ చేపిస్తాము. ఇది మనం ఉంది ఇప్పుడు జస్ట్ బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ ఇంకా కొంత చాలా ఈ గుడిసెలేసినటువంటి వాళ్ళ యొక్క గుడిసెలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా ఇక్కడికి వచ్చి ఈ ల్యాండ్ పైన కన్నేసినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు కొన్ని దారాలతోటి కొన్ని చీరలతోటి ఇక్కడ గుడారాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ వెనుక సైడ్ కూడా అంటే ముందు ఉన్నటువంటిది అది కొంత కాస్ట్లీ అయినటువంటి ఏరియా, కొంత అక్కడ డోజర్ పెట్టి కొంత ఆ ల్యాండ్ని సాఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇది అక్కడ ముంగట ఉన్నటువంటి ల్యాండ్ సరిపోకపోవడంతో ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ ఇప్పుడు మనకి రాళ్ళు కనబడతా ఉన్నాయి కదా, ఈ గుట్ట ఉన్నటువంటి ప్రాంతం ఈ గుట్ట ఉన్నటువంటి ప్రాంతాన్ని సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మియాపూర్ ప్రాంతం సంబంధించింది ఈ సిటీకి ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశం, ఇది కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్గా చెప్తా ఉన్నారు. కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ ఇక్కడ 50-60 గజాలు దొరికినా సరిపోతుంది. మేము ఏదైతే తలదాచుకోవడానికి ఇక్కడ చిన్న గూడు కట్టుకోవడానికి పనిచేస్తుంది అన్నటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఎక్కడ కొంత ల్యాండ్ కనబడ్డప్పటికి కూడా అక్కడ ఇది మా పరిధి అన్నటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి నేపథ్యంలో ఈ చీరలను ఈ దారాలను కట్టినటువంటి పరిస్థితి. ఇది వెనకాల చాలా పెద్దగా ఉంటుంది. ఇది 504 ఎకరాలు. అయితే దీనిపైన మరో కొన్ని సంబంధించినటువంటి దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఒకటేసారి వేల మంది ప్రజలు రావడం వెనుక ఇక్కడ
ప్రజాప్రతినిధుల యొక్క హస్తం కూడా ఉంటుంది. వాళ్ళని కొంత ముందు పెట్టి దాని తర్వాత కొంత ల్యాండ్‌ని మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మాజీ మంత్రులు సైతం ఈ ల్యాండ్ పైన గతంలో కన్నేసినట్టుగా తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు సైతం ఈ ల్యాండ్ పైన కబ్జా చేయడం జరిగింది. అయితే ఇది సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది ఒక పక్కన. అయినా కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో ఈ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఏమో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, కొంతమంది ఏమో ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారం పట్ల ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి డీసీపీ కానీ సిపి కానీ సీరియస్గా అది నిన్న జరిగినటువంటి సంఘటన పట్ల నిజంగా వాళ్ళందరూ కూడా సీరియస్గా ఉండడం జరిగింది. నిజంగా వాళ్ళు ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఇక్కడ ఈ ల్యాండ్లోకి కనుక వచ్చినట్టయితే, ఎందుకంటే ఇది ప్రభుత్వ పరిధిలో ఉంది, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ల్యాండ్లకు ఎవరు రావద్దు అని చెప్పేసి కూడా కఠినమైనటువంటి ఆంక్షలు అంటే 144 సెక్షన్ పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ లోపలికి వస్తున్నటువంటి సందర్భంలో బారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బారిగేట్లు ఏర్పాటు చేసి వచ్చేటువంటి వెహికల్లు లోపలికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా లోపలికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి ప్రూఫ్ చూపెట్టాల్సినటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటన మామూలు ఘటన కాదు. రాళ్లతోటి పోలీసులపైకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ల్యాండ్ దగ్గరికి వచ్చినటువంటి పేద ప్రజలు కావచ్చు, మరో కొంతమంది వ్యక్తులు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, వాళ్ళు దాడి చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యి ఇట్లాంటి సంఘటనలు జరగొద్దు అని చెప్పేసి శాంతి భద్రతలకు కనుక మళ్ళీ విఘాతం కలిగించినట్టయితే ఖచ్చితంగా కఠినపరమైనటువంటి ఒక శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా గత కొన్ని ఏళ్లుగా ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది, ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి మీరు రాకూడదు దీంట్లకు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ల్యాండ్ వివాదం సుప్రీంకోర్టులో మరి కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో పక్కగా దీనికి ఎవరు రావద్దు అని చెప్పేసి ఎక్కడికక్కడ కూడా కఠినమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపైన నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనిపైన కూడా ప్రభుత్వం సైతం కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఒకసారి ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ కట్టినటువంటి ఏవైతే ఉన్నాయో దారాలు, ఇక్కడ ఉన్నటువంటి చీరలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. దీంట్లోకి లోపలికి పోలీసులు కూడా ఎవరిని కూడా అంటే మీడియాను కానీ ఇంకెవరిని కానీ అలౌడ్ చేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు కూడా పోలీసులు సైతం కూడా కొంత ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. లోపలికి ఎవరికి కూడా వెళ్ళేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఈ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడ కేవలం ఎందుకంటే 144 సెక్షన్ నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇది కఠినమైనటువంటి ఆంక్షలు సిపి గారు విధించినటువంటి సందర్భంలో ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు అన్నటువంటి కనీసం ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మరి పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఒక పక్కన హెచ్ఎండిఏ అధికారులు, మరో పక్కన ప్రభుత్వం, ఇంకొక పక్కన పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా దీంట్లోకి ఎవరు కూడా రానిచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది పోలీసు యంత్రాంగం కూడా. ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. ఇక్కడ ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇంతవరకు అని చెప్పేసి గుర్తుగా ఇక్కడ దారాలతో కట్టుకున్నటువంటి విజువల్స్ మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఇది పూర్తిగా గుట్ట ప్రాంతం, అంటే అటు సైడు కొంత బాగుంటుంది, ఇదేమో గుట్ట ప్రాంతం, ఇది వెనకాల సైడ్ మనం ఉంది. ఇంకా ముంగడు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, చూస్తూ ఉన్నాం కదా, ఇందాక మనం మాట్లాడుకున్నది ఆ గుట్ట వెనకాల భాగం. ఇప్పుడేమో ముందు భాగానికి రావడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా నివాస స్థలాలు. ఈ నివాస స్థలాల పక్కనే ఉన్నటువంటి ఈ ల్యాండు ఏదైతే 100-101 సర్వే నెంబర్లో ఉన్నటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి నిన్న వివాదాస్పదమైనటువంటి ల్యాండు 504 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ల్యాండు. ఈ ల్యాండ్కు సంబంధించింది ఈ ఫ్రంట్ సైడ్ మనం రావడం జరిగింది. మరి ఇప్పటికైతే పోలీసులు పెద్ద ఎత్తున ప్రహార కాస్తూ ఉన్నారు, ఎవరు కూడా రాకుండా. ఎందుకంటే ఈ నివాస సదుపాయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు, పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఒక బార్డర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జస్ట్ అక్కడ ఉన్నటువంటి తాళ్లతో కానీ మరో పక్కన చీరలతో కానీ ఇక్కడ వాళ్ళ యొక్క బార్డర్ ఇక్కడ వరకు అని చెప్పేసి వాళ్ళు హద్దులు నాటుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు, మరొక పక్కన సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులే కావచ్చు, మరో పక్కన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు సైతం దీనిపైన అలర్ట్ కావడం జరిగింది. పోలీసు ప్రహారాన్ని కూడా చూసుకోవచ్చు. పోలీసులు అయితే ఇక్కడ ఒక పెద్ద గుడారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో సిపి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఇక్కడ చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఉండాలన్నటువంటి
ఆలోచనతోటి ఇట్లాంటి గొడవ మళ్ళీ రిపీట్ కావద్దన్నటువంటి ఒక ఆలోచనతో అయితే పెద్ద ఎత్తున ఒక తాత్కాలికమైనటువంటి గుడారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి పోలీసులు కనబడతా ఉన్నారు. మనకి ఇక్కడ ఆ పక్కన మహిళ సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ సైతం కూడా ఇక్కడ ప్రహార కాస్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ల్యాండ్ ఇప్పుడు మనం చూసుకున్నటువంటి బోర్డు ఏదైతే ఉందో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హెచ్ఎండిఏ అనేది ఏదైతే ఉందో ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ కానీ కొంతమంది వ్యక్తులు ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మడం జరిగింది. ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కొంతమందిని నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో 16 మంది వ్యక్తులు సైతం కూడా ఈ ల్యాండ్ను కొనుగోలు చేసినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ సంబంధించినటువంటి కేసు విచారణ నడుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి దాంట్లోనే ఒకసారి పోలీసులు కూడా చూసుకోవచ్చు. చాలామంది కూడా లోపట ఇది గుట్ట ప్రాంతం, ఇది పూర్తి స్థాయిలో గుట్ట ప్రాంతం ఉంది. ఇక్కడ ఈ గుట్ట ప్రాంతంలో ఎవరికి వారు అంటే 504 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో ఎవరికి వారు తోచినటువంటి విధంగా మరి వాళ్ళు చేసుకోవడం జరిగింది. పోలీసులు అయితే వర్షం కురుస్తూ ఉంది. పోలీసులందరూ కూడా లోపల ఎక్కడికక్కడ కూడా గుడారాల లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఇక్కడ